అయ్యేటప్పుడైనా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ మనం ఇక్కడ వచ్చేసరికి ఒకసారి ట్రై చేద్దాం. డెమో ట్రై చేద్దాం. వర్క్ అవుతదో లేదో అనేసి. సో, ఎనేబుల్ అంటే మనం ఇప్పుడు ఏదైనా దీనికి ఆల్రెడీ నేను ఒకసారి పింగ్ చేశాను. సో, సక్సెస్ అయింది. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. సో, ఇది సక్సెస్ అవుతుంది. సో, మనం ఇట్లా 4 టైమ్స్ పింగ్ అయ్యి ఆగిపోతే మనం కనుక్కోలేం కదా! సో, దానికి మనం యూజ్ చేద్దాం. ఏందంటే కంటిన్యూయస్‌గా పింగ్ చేద్దాం. ఓకే. మనం ఇది రన్ చేస్తున్నాం కదా! అంటే నెక్స్ట్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్, ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుందో చూడాలంటే మనం కంటిన్యూయస్‌గా పింగ్ అనేది రన్ చేస్తా ఉండాలి. సో, మనం కంటిన్యూయస్‌గా పింగ్ అనేది రన్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఏం లేదు మీరు అక్కడ టీ అనేది యాడ్ చేయటం అంతే. టీ అంటే కంటిన్యూగా పింగ్ అవుతానే ఉంటది అంటిల్ మనం ఆపేదాకా. ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి. అది పింగ్ అవుతానే ఉంది. ఇప్పుడు మనం ఈ స్విచ్‌లోకెళ్దాం. ఓకే. ఈ స్విచ్‌లోకెళ్ళేసి మనం ఇప్పుడు చేంజ్ చేద్దాం దాన్ని. ఓకే. కమాండ్స్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. మీరు మాత్రం మర్చిపోయారంటే మళ్ళా చాలా ఇబ్బంది అయిపోతది. ఇక్కడ స్పానింగ్ కాన్ఫిగ్‌లోకి వెళ్ళండి. స్పానింగ్ ట్రీ మీకు తెలియలేదనుకోనా జస్ట్ మోడ్ అని ఇచ్చేసి పక్కన క్వెషన్ మార్క్ ఇచ్చేసేయండి. మనకి కింద 2 ఆప్షన్స్ వస్తాయి. సో, మనం ఇప్పుడు ఏం చూస్ చేసుకుందాం అంటే ఫస్ట్ వన్ చూస్ చేసుకుందాం. ఓకే. అది ఎలా వర్క్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. అక్కడ ఎలా ఉందో అలా టైప్ చేయండి. ఓకే. ఎగ్జిట్ అయిపోదాం. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జరుగుతుంది. ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో, ఇట్స్ టేక్ టైమ్. మనం ఇప్పుడు పింగింగ్ చూద్దాం. పింగ్ కూడా చూడండి మీరు ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఓకే. పింగ్ అనేది కూడా ఫెయిల్ అయిపోతుంది. సో, ఇన్ని టైమ్స్ ఫెయిల్ అవుతుందని మీరు పింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆ కనెక్షన్ అంతా ఎస్టాబ్లిష్ అవ్వడానికి నేను 30 సెకండ్స్ అని చెప్పాను. సో, నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఇక్కడ జరిగింది. ఏంది ఫస్ట్ అది బ్రిడ్జ్ కంట్రోల్